చాలామంది అట వర్షాలు పట్టలేదని ప్రార్థన చేయడానికి వెళ్ళారట. చర్చిలో కొంతమంది విశ్వాసులు వర్షం కోసం ప్రార్థన చేద్దామని. అందులో ఒక చిన్న పాప కూడా బయలుదేరి వెళ్తూ వెళ్తూ ఒక గొడుగు కూడా పట్టుకెళ్ళిందట. అప్పటికే చాలా రోజుల నుంచి వర్షాలు లేవు. ఆ పాపను చూసి చాలామంది నవ్వుకున్నారట. ఎప్పటి నుంచో వర్షాలు లేవు, వర్షాలు లేనప్పుడు ఇప్పుడు నువ్వు ఎలా గొడుగు తీసుకొస్తున్నావు? మనం దేనికోసం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం అంటే వర్షం పడాలని. మరి వర్షం పడితే మనం తడిచిపోతాం కదా. ఎంత గొప్ప విశ్వాసం కదండి. హల్లెలూయా. వర్షం కోసం ప్రార్థన చేయగానే చేస్తుండగానే ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం కురిసిందండి. ఇంటికి వెళ్ళడానికి ఎవరికి అవకాశం లేదు. చక్కగా పాప గొడుగేసుకొని స్తుతిస్తూ ఇంటికి వెళ్ళిపోయిందంటండి. హల్లెలూయా. ఆ విషయం నాకు గుర్తొచ్చింది. కిచెన్లోని ఏదో పని చేస్తున్నాను, ఆలోచిస్తుండగా ఆ చిన్న పాప విశ్వాసం చూడండి. ఎస్ ప్రభా, నువ్వేదైనా చేయగలవు, నా విశ్వాసాన్ని బలపరచు అనగానే ఎంత మంచి వాతావరణం దేవుడు మనకిచ్చాడు. యేసుని నామంలో మన బాధలు ఉండవటండి. దుష్ట ఆత్మలు పారిపోతాయట మనం స్థుతిస్తుంటే. స్థుతిద్దామా? దేవుని స్థుతిద్దామా? దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని యొక్క దృష్టిలో నేను ఉన్నందుకు ఎంతోమంది లేరు, ఎంతోమంది వీక్ విశ్వాసంలో ఏం బద్దలైనట్టు వాడబద్దలైన వాళ్ళలాగా ఉంటారట. కనుక నా విశ్వాసాన్ని బలపరచు ప్రభా. నీ యొక్క అవగాహనలో, నీ యొక్క ఆలోచనలో నేను ఉన్నందుకు, నేను తెగించి నేను నిలబడి వచ్చినందుకు నీకు వందనాలు. నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈ దినం విలువైన ఆరాధన, గొప్ప ఆరాధన. దేవుని స్తుతిద్దాం. అందరూ కూడా ఆరాధన చేద్దాం. చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. అందరూ కూడా స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పాలి, పాడాలి, నోరిప్పి పాడాలి. దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. ఘోరమైన వ్యాధులైన, మార్పులేని వ్యసన పరులైన, ఆర్థికమైన లోటులైన, ఆశలే నిరాశలైన ఆయన నమ్ముకుంటే, నువ్వు ఆయన పట్ల ఆశ కలిగి ఉంటే ఆయన విడిపించడానికి శక్తిమంతుడు. బిగ్గరగా విజయములకు మహిమే
బాధలు పోవును, దుష్టాత్మలు శోధనలో జయముందును, మృతులకు నిన్ను జీవమిచ్చును, హృదయములో నెమ్మదిచ్చును. రాజువైనా నేను పేదమైనా బలము లేకున్నా ఏమి లేకున్నా యేసయ్యలో విశ్వాసం మీకుంటే ఈ స్థితి ఏదైనా సరే స్థితిని మార్చగల శక్తిమంతుడు బ్రదర్ యేసుక్రీస్తు మాత్రమే. ఆరాధనకు సిద్ధపడాలి, ఆరాధన చేయాలి. మన కోసం చూడండి దేన్నైనా ఆయన ఆపగలడు. మన కోసం చూడండి వర్షాన్ని ఆపాడు, మంచి వాతావరణం ఇచ్చాడు, మన పరిస్థితులే బాగు చేయడా. ఆరాధనకు సిద్ధపడాలి, ఆరాధనకు సిద్ధపడాలి. అభిషక్తులకు ధరదాసులకు ప్రతి సమయమునా జయమే. యేసురక్తముకై యేసునామముకై యుగయుగములకు మహిమే. అభిషక్తులకు ధరదాసులకు ప్రతి సమయమునా జయమే. చెప్పాలి ప్రతి ఒక్కరు, ప్రతి నోరు పరలోకపు ఆరాధన. ప్రతి నోరు స్తుతించాలి గానముగా 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 శ్రద్ధతో భక్తితో పరలోకపు ఆరాధన భూమి మీద జరగాలి. చూడండి ఆత్మతో సత్యముతో ఆత్మపూర్ణులు ఆరాధన చేయండి. ఆఖరిలో అనేవారు ఆఖరి చేసిన అనేవారు బ్రదర్స్. హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా బిగ్గరగా హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ప్రభా పరిశుద్ధాత్మ వర్షం, పరిశుద్ధాత్మ కృపరింపు ప్రభా, పరిశుద్ధాత్మ వర్షం, పరిశుద్ధాత్మ కృపరింపు. ఎవరైతే స్వార్థం లేకుండా నిస్వార్థమైన ఆరాధన ఈ యొక్క దినం, ఈ పండగ పర్వదినం, ఈ యొక్క విలువైన ఆదివారం, ఇక గొప్ప దినాన్ని ఆత్మపూర్ణంలో ఎవరైతే ఆరాధన చేస్తున్నారో బలమైన శక్తి, బలమైన నేను గాలి వలె, అగ్ని జ్వాలల వలె, మంచు వలె, నేను వర్షం వలె ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో గొప్ప శక్తితో నింపబడినగాక. ఆత్మపూర్ణలై, ఆత్మపూర్ణలై, ఆత్మపూర్ణలై గొప్ప శక్తితో. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో, నేను ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో నాయన గొప్ప శక్తి, గొప్ప శక్తి, గొప్ప శక్తి. महाराज की हालेलुया. ఆత్మపూర్ణలే ఆరాధన చేయాలి, సిగ్గుపడకూడదండి. ఆయన యోధా గోత్రపు సింహం, యోధా గోత్రపు సింహం. మన దేవుని గొప్పతనాన్ని బట్టి మనం ఆరాధించాలి, అస్సలు సిగ్గుపడకూడదు. హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం, హోలీ గాడ్, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు. ఆ పరిశుద్ధత లేదండి ఎక్కడా కూడా. అసభ్యమైన వాటికి అసలు ఎంత ఏడుపు వస్తుందంటే, ఎవరైనా అలాగూ అవసరం లేదు. ఎవరైనా ఆత్మపూర్ణులే ఆరాధన చేయగలుగుతున్నారు, కన్నీటితో ఆయన పాదాలు కడుగుతున్నారా? మనం ఎంతగా దేవుని స్తుతించాలి, మనం ఎంతగా గర్వంతో దేవుని ఆరాధన చేయాలి. మోకాళ్ళ మీదకి వెళ్దామా? మోకాళ్ళ మీదకి వెళ్దామా? ఇలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు మనలో మనకి ఏమనిపించాలి? అరే, నా దేవుడు ఎంత గొప్పవాడు, ఆయనకి చెందాల్సిన ప్రతి మహిమ ఎవరికి చెందుతుంది? మనుషుల్ని ఆరాధన చేస్తున్నారు. అందుకే ఈరోజు దేవునికి ఎందుకు కోపం వస్తుంది? మనుషుల్ని ఆరాధన చేస్తున్నారు. మన బాధలు దేవుడు చూడట్లేదేమో అనుకుంటాం. మనల్ని సృష్టించిన దేవుడు మన కుటుంబం కన్నా మన మీద ఎక్కువ ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటాడు. మనల్ని పట్టించుకోవట్లేదేమో అనుకుంటాం. మనం అనుకోని కొన్నిసార్లు కొంతమంది ఆరాధన కూడా చేయలేరు వాళ్ళ పరిస్థితిని బట్టి. నా జీవితంలో ఏం జరిగిందని నేను దేవుని స్తుతించాలి, నా పరిస్థితులు ఏం మారాయని నేను ఆయన ఆరాధన చేయగలను, ఆయన ప్రార్థన చేయగలను, చర్చికి వెళ్ళగలను అనుకుంటాం. కానీ స్తుతిలోనే గొప్ప శక్తి ఉందండి. అలాంటి పరిస్థితిలోనే నువ్వు దేవుని స్తుతించగలిగి ఉండాలి. స్తుతించగలుగుతున్నారా? ఒక పాస్టర్ గారట, తన భార్య యాక్సిడెంట్లో చనిపోయింది. అయితే ఒక చిన్న కూతురుంది, ఏకైక కూతురు. ఎంతో మంచి కుటుంబంలో విషాదం. ఆ తర్వాత భార్య చనిపోయాక, ఎంతో ప్రేమగా ప్రేమించే భార్య చనిపోయాక ఆ కుమార్తెని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళి చక్కగా దేవుని భయంతో
చక్కగా దేవునికి మహిమకరంగా జీవించే మంచి సేవకుడు, చక్కగా పెంచుకుంటున్నాడు. ఒకరోజు ఎక్కడికో బయటికి తీసుకెళ్తూ వస్తుండగా యాక్సిడెంట్ అయ్యి ఆ పాపకి లారీ ఢీకొని అక్కడికక్కడికి తలలోంచి బ్లడ్ బయటకు రావడం మొదలుపెట్టింది. హాస్పిటల్ తీసుకెళ్తే అప్పర్ మాస్ స్థితిలోకి వెళ్ళిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయిందండి. చాలా ఏడుస్తున్నాడు, బాధపడిపోతున్నాడు. అయ్యో నా భార్య చనిపోయింది, ఇప్పుడు నా కూతురు కూడా నాకు దక్కదా అని చెప్పి అలాగా కొద్ది నెలలుగా కోమాలానే ఉంది. ప్రతిరోజు ఏడుస్తున్నాడు, ఒంటరితనం భరించలేకపోతున్నాడు. ఒక్కగానో ఒక కూతురు, ఇంకా ఈమె నా ప్రాణం, నా సర్వస్వం అనుకున్న ఈమె కూడా కోమాలోకి వెళ్ళిపోయింది. చెప్పలేమండి ఎప్పుడు బ్రతుకుతో కూడా చెప్పలేం మనం. ఆమె పరిస్థితే మనకు తెలీదు. ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలైనా ఆమె ఇంకా మంచం మీద ఉండాల్సిందే. ప్రతిరోజు వండేసి తీసుకెళ్ళి కూతురికి తినిపించి తనకు అన్నీ కూడా క్లీన్ చేసి మంచం మీద అన్నీ చేసి ఆమె దగ్గర ఏడుస్తూ నా బాధ ఎవరికి చెప్పుకోవాలి. అలాగా కొన్ని సంవత్సరాలు జరిగాయండి. ప్రతిరోజు కూడా కూతుర్ని ఆ భోజనం తినిపిస్తూ తనకు అన్నీ కూడా చేయాల్సినవన్నీ చేస్తూ ఆమె దగ్గర ఏడుస్తూ దుఃఖపడుతూ అన్ని విధాలా కృంగిపోయి ఉన్నాడు. ఒకరోజు ఇంటి దగ్గర నుంచి వంట చేసి ఆ క్యారియర్ పట్టుకెళ్తున్నాడు హాస్పిటల్కి, తన కుమార్తె దగ్గరికి పట్టుకెళ్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, ఈరోజు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాను, నువ్వు నన్ను స్తుతించగలవా అని అడుగుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. మనసులోనే మాట్లాడుతున్నాడు, ఏమని స్తుతించాలి ప్రభా, నేనేమని స్తుతించగలను? స్తుతించడానికి నా నోరు రావడం లేదు. నా భార్య చనిపోయింది, ఇప్పుడు నా కూతురును కూడా నువ్వు తీసేసుకుంటావా? నాకు ఏం మిగిలిందని నేను స్తుతించగలను నిన్ను? నువ్వు స్వస్థపరచగల శక్తిమంతుడివై ఉండి కూడా ఈ రోజు వరకు కూడా స్వస్థత అనేది నా కుమార్తెలో జరగలేదు. నువ్వెందుకు నన్ను ఇంతగా హింసిస్తున్నావు? నేనే ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాను? నా ఉన్న ఒక్క కూతురు కూడా ఈరోజు మంచం మీద జీవోత్సవంలా ఉంది. నువ్వేదైనా చేయగల శక్తిమంతుడివై ఉండి ఎందుకు నా పట్ల నువ్వు మౌనంగా ఉన్నామని ఏడుస్తున్నాడు. వెళ్తున్నాడు హాస్పిటల్ దగ్గర. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ఒప్పిస్తున్నాడు, నా కుమారుడా, ఈరోజు నీ కొరకు నేను ఒక గొప్ప కార్యాన్ని దాచిపెట్టాను, నువ్వు నన్ను స్తుతించు. నువ్వు నోరు విప్పి హృదయపూర్వకంగా నన్ను స్తుతించడం మొదలుపెట్టి స్తుతించు అంటే నా నోరు రావట్లేదు ప్రభా, నేను స్తుతించలేకపోతున్నాను, నా బాధలే నాకు గుర్తొస్తున్నాయి, నా వేదనే నాకు గుర్తొస్తుంది, నేను స్తుతించే పరిస్థితిలో లేను ప్రభా అంటే ఇంకొంచెం దగ్గరికి వెళ్తున్నాడు. నా కుమారుడా, నన్ను స్తుతించు, నువ్వు స్తుతించు, గొప్ప కార్యం నీ కొరకు నేను చేస్తాను, నాకేం మిగిలింది అనేసి ఆయన బాధపడిపోతున్నాడు. ఇంకా హాస్పిటల్ మెట్లు ఎక్కుతున్న దగ్గరికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి కఠినమైన హృదయాన్ని మార్చేసి మాంసపు హృదయాన్ని చివ్వగానే ఇంకా కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. తన తప్పు తను తెలుసుకొని పరిశుద్ధాత్మ దేవుడు బలముగా ఆయన తాకగానే, ప్రభా నా తప్పులు క్షమించు, నేను ఈ పరిస్థితిలోనే నేను స్తుతించడం మొదలు పెడతాను ప్రభా, నన్ను క్షమించు, నేనన్న స్థితిలోనే నిన్ను స్తుతిస్తాను ప్రభా, నేనన్న స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా సరే నిన్ను మహింపరుస్తాను, నిన్ను స్తుతిస్తానని చెప్పి ఏడుస్తూనే స్తుతించడం మొదలు పెట్టాడండి. స్తుతిస్తూ మెట్లు ఎక్కగానే గొప్ప శక్తితో ఆ పాప బెడ్ అంతా ఆవరించి ఒక్కసారి కోమాల నుంచి బయటకు వచ్చి తండ్రి ఎక్కుతుంటే డాడీ అని పరిగెత్తుకొని వచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషానికి ఆనందానికి అవధులు లేవు. కోమాల నుంచి బయటకు వచ్చి మంచం దిగి వెంటనే డాడీ అనుకుని పరిగెత్తుకొని వచ్చింది. దేవుడు గొప్ప కార్యాలు మన కోసం దాచి ఉంచుతాడు. సాతాను మనల్ని స్తుతించకుండా, ఆయన గణపరచకుండా మనల్ని ఈ సమస్యల కోసం ఆలోచించేలాగా చేస్తాడు. కానీ సమస్యలో స్తుతించగలిగి ఉండాలి. స్తుతిద్దామండి, మరొకసారి చేతులెత్తి స్తుతిద్దామా? ఎంతమంది ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారో, ఆ అనారోగ్యం వైపే నీ దృష్టి వెళ్ళిపోతుందేమో, ఆ సమస్య వైపే నీ దృష్టి వెళ్ళిపోతుందేమో. ఆ సమస్యని అటువైపు పక్కన పెట్టి ఇప్పుడు ఈ సమస్యను బట్టి నీకు స్తుతులు ప్రభా అని హృదయపూర్వకంగా మరొకసారి దేవుని స్తుతిద్దాం. చేతులు పైకెత్తి మోకాళ్ళు వేయగలిగిన ప్రతి ఒక్కరు మోకాళ్ళు, ఏ సమస్యలో ఉన్నారో, ఏ సమస్యలు ఉన్నారో స్తుతిస్తారా? నోరిప్పి దేవుని స్తుతించండి. ప్రభా నా సమస్యను బట్టి నీకు వందనాలు, నా యొక్క పరిస్థితిని బట్టి నీకు వందనాలు ప్రభా, నా పరిస్థితిని బట్టి నీకు వందనాలు, నా జీవితంలో నువ్వు చేయబోతున్నా మేళ్ళని బట్టి నీకు వందనాలు తండ్రి చెప్పాలి, స్తుతించాలి. నోరు రావట్లే కదా,
ఎలాగ స్తుతిస్తాను? నా సమస్య చాలా పెద్దదిగా కనబడుతుంది. ఏ విధంగా స్తుతించగలను? నా వేదనలో, నా బాధలో, నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. స్తుతించగలరా? నా వేదనలో, నా బాధలో, నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నన్ను నడిపించు నా యేసయ్యా, నాకు తోడై ఉండు నా ప్రభువా. నన్ను నడిపించు నా యేసయ్యా, నాకు తోడై ఉండు నా ప్రభువా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నా వేదనలో, నా బాధలో, నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. మనం కృంగిపోయిన వేళలో ఆయన తోడై ఉండబట్టి ఇంకా బ్రతికి ఉంటున్నాం. లేకపోతే ఏదో ఒకటి అయిపోలా, ఈ జీవితాన్ని అంతం చేసుకోవాలి, ఈ సమస్యలు ఎంతకాలం, ఈ పరిస్థితులతో ఎంతకాలం నేను బ్రతకాలా అని ఉండటానికి, భూమి మీద బ్రతికి ఉండడానికి ఇష్టపడమండి. ఆ సమస్యలో కూడా దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు. కనుక ఈరోజు ఆయన కృప, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఆయన కృప నీకు తోడై ఉండబట్టే నువ్వు ఇంకా నిలవబడగలుగుతున్నావు. అంతేనంట కదా? అంతేనంటారా? లేకపోతే
బయట మనుషులు ఎలాగా ఒక్క క్షణంలో ఈ లైఫ్ని జీవితాన్ని అంతం చేసుకుంటే నాకు అసలు ఈ సమస్యలే ఉండవు అనుకొని ఆలోచించేవాళ్ళం. కానీ దేవుని కృప నీకు తోడై ఉండబట్టి, దేవుని కృప నీకు తోడై ఉండబట్టి అంత పెద్ద సమస్యలో కూడా నిలబడగలిగామంటే ఆయనకు ఉచితమైన కృప. గట్టిగా చెప్పాలి కూడా దేవన్స్దాం. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడితే, ప్రత్యేకంగా దేవుడు ఈరోజు నిజంగా నా సమస్యతో దేవుడు నాతో మాట్లాడు, నేను నిలవబడ్డానికి మరొకసారి దేవుడు శక్తిని ఇచ్చాడు అనుకున్న వారు ఎవరైనా ఉంటే ప్రార్థన చేస్తారు.